అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. నేను హైదరాబాద్లో రోబోటిక్ క్యాన్సర్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము నోటి క్యాన్సర్స్ గురించి తెలుసుకుందాం. నోటి క్యాన్సర్స్ అంటే మన పెదవుల మీద రావచ్చు, దవడలో రావచ్చు, లేకుంటే నాలుక మీద కానీ, లేకుంటే నాలుక క్రింద భాగంలో కానీ, ఏ భాగంలో ఉన్నప్పుడు వీటన్నింటినీ కూడా నోటి క్యాన్సర్స్ అని అంటాం. నోటి క్యాన్సర్కి కారణాలు ఏంటి అని చూస్తే ముఖ్యంగా పొగాకు సేవించడం, అంటే పొగ నవ్వటం కావచ్చు, లేకుంటే పొగ త్రాగటం కావచ్చు, చాలా ప్రాముఖ్యమైన కారణము. రెండవదిగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్, మూడవదిగా మద్యపానం అది సేవించటము, నాలుగవదిగా షార్ప్ టీత్ కావచ్చు, లేకుంటే షార్ప్గా ఇంజురీ, అంటే ఇంజురీ పదాక అయినట్టయితే కూడా దానివల్ల కూడా ఇరిటేషన్ వల్ల ఈ యొక్క సెల్స్ ప్రాలిఫరేట్ అయ్యి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. సో ఎలాంటి లక్షణాలు ఓరల్ క్యాన్సర్లో ఉంటాయని చూసినట్లయితే ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మానని పుండు, ఎనీ అల్సర్ విచ్ ఈజ్ నాట్ హీలింగ్. మానని పుండు ఉన్నట్లయితే దయచేసి నిర్లక్ష్యం చేయకండి. రెండోదిగా పన్ను లూజ్ అయినట్లయితే, లూజనింగ్ ఆఫ్ టీత్ అనేది కూడా సిమ్టమ్ అవుతుంది. తర్వాత ఇయర్ పెయిన్ కావచ్చు, లేకుంటే మెడలో ఎలాంటి కణుతులు కానీ ఏర్పడినట్లయితే, దవడ వాసినట్లయితే, తర్వాత మరి నోరు తెరవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే కూడా అది ఓరల్ క్యాన్సర్ యొక్క లక్షణాలుగా మనం భావించవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించండి. ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చి సర్జికల్ ట్రీట్మెంట్ ఉండొచ్చు, రేడియేషన్ ఉండొచ్చు, లేకుంటే కీమోథెరపీ ఉండొచ్చు. కొన్నిసార్లు 3 రకాల ట్రీట్మెంట్లు కూడా అవసరం పడవచ్చు. అర్లీ స్టేజ్లో చాలా వరకు కూడా ఒక మోడాలిటీ అంటే ఉట్టి సర్జరీతో కూడా నయం చేసే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మీ యొక్క ట్యూమర్ యొక్క స్టేజ్ని బట్టి ఆ యొక్క ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. కనుక ఓరల్ క్యాన్సర్స్ని నివారించాలి అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దయచేసి మన అలవాట్లు మార్చుకోవాలి. పొగ త్రాగవద్దు, పొగ సేవించవద్దని మనం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.